బర్త్డే పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్ర వివాదంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మంగ్లీ బర్త్డే పార్టీకి హాజరైన సెలబ్రిటీల పేర్లు కొన్ని మీడియాలో అయితే వైరల్ గా మారాయి. కొందరు సెలబ్రిటీస్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి మాదక ద్రవ్యాలు వాడినట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఇక ఈ వివాదంతో మంగ్లీ తొలిసారిగా స్పందించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన బర్త్డే పార్టీ వివాదంపై సోషల్ మీడియాలో వివరణ ఇస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలో మంగ్లీ మాట్లాడారు. జూన్ 10న నా పుట్టినరోజు వేడుకల్ని ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలని మా అమ్మా నాన్న కోరారు. వారి కోరిక మేరకే ఆ రిసార్ట్స్ లో ఫ్యామిలీ ఫంక్షన్ లాగా నా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. ఇక ఆ పార్టీలో మా కుటుంబ సభ్యులు, నా టీమ్ మెంబర్స్, నా కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే పాల్గొన్నారు. అయితే ఫంక్షన్ కాబట్టి మద్యం, సౌండ్ సిస్టమ్ అక్కడే ఉంటాయి. వాటికి అనుమతి తీసుకోవాలనే అవగాహన నాకు ఏ మాత్రమైతే లేదు. ఇక సడన్ గా ఫంక్షన్ ప్లాన్ చేసుకోవడం వల్ల అనుమతి తీసుకోవాలని ఎవ్వరూ నాకు గైడ్ కూడా చేయలేదు. ఇక నేను తెలిసి ఏ తప్పు అయితే చేయలేదు, తెలియకుండా అలా జరిగిపోయింది. లోకల్ లిక్కర్ తప్పితే ఇంకేమీ వాడలేదు. మాదక ద్రవ్యాలు అస్సలు ఎక్కడా వాడలేదు. ఆ పార్టీలో అక్కడ పోలీసులకు మాదక ద్రవ్యాలు దొరకలేదు కూడా. కానీ ఒకరికి మాదక ద్రవ్యాలు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఆయన ఎక్కడో మాదక ద్రవ్యాలు వాడడం వల్లే ఇప్పుడు పాజిటివ్ వచ్చింది అంటూ ఆ పోలీసులే చెబుతున్నట్టు కూడా మంగ్లీ చెప్తోంది. ఇక మేం కూడా పోలీసులకు విచారణలో పూర్తిగా సహకరిస్తున్నాం. మా అమ్మా నాన్నలు ఉండగా నేను అసలు తప్పు ఎలా చేస్తాను? దయచేసి లేనిపోని అభియోగాలు నా మీద వేయొద్దు అంటూ మంగ్లీ చాలా ఎమోషనల్ గా ఓ వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వార్తల్లో పేరు వినిపిస్తున్న రచ్చ రవి కూడా రియాక్ట్ అయ్యారు. మంగ్లీ బర్త్డే పార్టీలో బిగ్ బాస్ దివి పాల్గొన్నట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై దివి కూడా స్పందించింది. తాను మంగ్లీ బర్త్డే పార్టీలో పాల్గొన్న సంగతి నిజమే అని, కానీ అక్కడ జరిగిన తప్పులకు తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా పేర్కొంది. ఇక రచ్చ రవి పేరు కూడా తెరపైకి రావడంతో అతను కూడా స్పందించారు. తనపై వస్తున్న పుకార్లని ఖండిస్తూ అధికారికంగా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రకటనలో రచ్చ రవి మాట్లాడారు. మంగ్లీ బర్త్డే వేడుకల్లో సంబంధించి ప్రస్తుతం వీడియోలో వెలువడుతున్న వార్తల విషయంపై నేను ఓ లెటర్ రాస్తున్నాను. మంగ్లీ బర్త్డే పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కొన్ని మీడియా సంస్థలు నా పేరును ప్రస్తావిస్తూ వార్తలైతే ప్రచారం చేస్తున్నాయి. మంగ్లీ బర్త్డే పార్టీలో నేను లేను. ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మంగ్లీ బర్త్డే పార్టీలో నేను లేను, పాల్గొలేదు. ఏ విధంగా కూడా ఆ వేడుకలో ఆ చుట్టుపక్కల నేను ఎక్కడా భాగస్వామినైతే కాలేదు. గత కొన్ని రోజులుగా నేను నా షూటింగ్ షెడ్యూల్లో చాలా బిజీగా ఉన్నాను. ఇంతవరకు నా కుటుంబాన్ని కూడా కలిసే సమయం నాకు దొరకలేనంత బిజీగా ఉన్నాను అంటూ ఆయన కూడా ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని బట్టి పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్నాను, మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. ఒకసారి నిజాలు పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాతే న్యూస్లు ఇవ్వండి అంటూ ఇటు మంగ్లీ కానీ, రచ్చ రవి కానీ, అలాగే దివి కానీ వాళ్ళు ఎమోషనల్గా ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది చాలా క్లారిటీగా మాట్లాడడం జరిగింది.